హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు టీశాట్ నెట్వర్క్. సో ఈరోజు మనం ఈ వీడియోలో కాలము మరియు పని అనే టాపిక్కి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్ని చూడబోతున్నాం. సో ఈ సెకండ్ పార్ట్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ముందుగా పార్ట్ 1ని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఆ పార్ట్ 1లో మనం కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్తో పాటుగా కొన్ని ప్రాథమికంగా బిట్స్ డిస్కస్ చేసాం. సో కాబట్టి మీకు ఈ పార్ట్ 2 అర్థం కావాలి అంటే ముందుగా పార్ట్ 1 పైన జాగ్రత్తగా ఫోకస్ చేయండి. సో నౌ లెట్స్ స్టార్ట్ సెకండ్ పార్ట్. సో సెకండ్ పార్ట్లో హియర్ ఈస్ ది ఫస్ట్ క్వశ్చన్. ఏంటి ఆ ఫస్ట్ క్వశ్చన్ అండి? మీకు క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది, అబ్జర్వ్ చేయండి. ఏ కామా బీలు ఒక పనిని వరుసగా 30 రోజులు మరియు 60 రోజుల్లో చేయుదురు. అయినా ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయుదురు? ఇది క్వశ్చన్ అండి. సో ఏనేమో ఒక పనిని 30 డేస్లో చేస్తాడట, బినేమో అదే పనిని 60 డేస్లో చేస్తాడట. అయినా ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో చేయుదురు? సో ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మొత్తం పనిని మనం కన్సిడర్ చేసే సందర్భంలో 30 చేత మరియు 60 చేత నిశ్శేషంగా భాగింపబడేటువంటి ఏదో ఒక నెంబర్ తీసుకోవాలి. 30 చేత 60 చేత నిశ్శేషంగా డివైడ్ అయ్యేటువంటి ఏదో ఒక నెంబర్ అంటే మీరు సింపుల్గా ఏం తీసుకోవచ్చు అండి? 60 అని తీసుకోవచ్చు. మీరు ఆన్సర్ 60 మాత్రమే తీసుకోవాలని ఏం లేదు ఇక్కడ. 60, 120, 180, 240, 300, 360, 420, 480, 540 అట్లా మీరు ఈ 30 చేత 60 చేత నిశ్శేషంగా భాగింపబడేటువంటి ఏ నెంబర్ తీసుకున్నా సరే మీకు ఫైనల్ ఆన్సర్లో ఏ మార్పు ఉండదు. ఇప్పుడు నేను చెప్పేటువంటి కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి అంటే ముందుగా మీకు పార్ట్ 1కి అబ్జర్వ్ చేయాలి. దాంట్లో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నౌ లెట్స్ సీ. సో పని మొత్తం వచ్చేసి ఎన్ని భాగాలండి? పని మొత్తం వచ్చేసి 60 భాగాలు. మరి ఏ అనేటువంటి వాడు ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడు? 30 రోజుల్లో పూర్తి చేశాడు. బి అనేటువంటి వాడు ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడు? 60 రోజుల్లో పూర్తి చేశాడు. సో పని మొత్తం ఏమో 60 భాగాలు ఉంది. రోజు మొత్తం మీద 30 రోజుల్లో పని పూర్తయింది అంటే ఏ అనేటువంటి వాడు రోజుకి ఎన్ని భాగాల పని చేసినట్టు? 2 భాగాల పని చేసినట్టు. మొత్తం 60 భాగాల పని ఉంది. 60 రోజుల్లో పూర్తి అయిందంటే బి అనేటువంటి వాడు రోజుకి ఎన్ని భాగాల పని చేసినట్టు? 1 భాగం పని చేసినట్టు. ఇక్కడ మీనింగ్ ఏంటి? ఏ సామర్థ్యం ఏమో 2 భాగాలు, బి సామర్థ్యం ఏమో 1 భాగం. లేదా ఏ అనేటువంటి వాడు ఒక రోజుకు 2 భాగాల పని చేస్తే బి అనేటువంటి వాడు ఒక రోజుకి జస్ట్ 1 భాగం పని మాత్రమే చేస్తుండు. ఇది ఏ కామా బిలకి సంబంధించి. మరి ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక రోజుకి ఎన్ని భాగాల పని చేస్తారండి? ఏ మరియు బి ఇద్దరు కలిసి రోజుకి 3 భాగాల పని చేస్తారు కదా. రోజుకి 3 భాగాల చొప్పున మరి మొత్తం 60 భాగాల పని పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుందండి? 20 డేస్ పడుతుంది. 20 days is the answer for this question. I hope you understood. Okay, now let's see the next question. సో మీరు వీలైతే ఒకసారి వీడియో పాజ్ చేయండి. వీడియో పాజ్ చేసి క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరో లేదా మీరు ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఎందరు వ్యక్తులు ఉన్నారు? ఏ కామా బి కామా సి అనే 3 వ్యక్తులు. ఏ కామా బి కామా సిలు ఒక పనిని వరుసగా 18 రోజులు, 24 రోజులు మరియు 36 రోజుల్లో చేయును. అయినా ముగ్గురు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయును? నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. 18 డేసు, 24 డేసు మరియు 36 డేసు. మీరు చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు 18 చేత, 24 చేత మరియు 36 చేత నిశేషంగా భాగింపబడేటువంటి ఏదో ఒక నెంబర్ తీసుకోండి. అజ్యూమ్ ఎనీ వన్ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 18, 24 అండ్ 36. ఇండైరెక్ట్గా 18, 34 మరియు 24 మరియు 36ల కసాగు వచ్చేసి ఎంతకు సమానం అండి? 72కి సమానం కదా. ఎల్సిఎం ఆఫ్ 18, 24, 36 ఈజ్ 72. మొత్తం మీద 3 వ్యక్తులు ఉన్నారు కాబట్టి 3 యారో మార్క్స్ లాగా తీసుకున్నాను. సో ఏ అనేటువంటి వ్యక్తి పని మొత్తాన్ని 18 రోజుల్లో పూర్తి చేశాడు. బి అనేటువంటి వ్యక్తి 24 రోజుల్లో పూర్తి చేశాడు. సి అనేటువంటి వ్యక్తి 36 రోజుల్లో పూర్తి చేశాడు. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పొచ్చు అండి? వర్క్ మొత్తం వచ్చేసేమో 72 పార్ట్స్ ఉంది. అది 18 డేస్లో పూర్తి అయిపోయిందంటే ఏ రోజుకి ఎన్ని భాగాల పని చేసినట్టు? 4 భాగాల పని చేసినట్టు. అదేవిధంగా మొత్తం 72 పార్ట్స్ వర్క్ ఉంది. అది 24 డేస్లో పూర్తి అయిపోయిందంటే బి డైలీ ఎన్ని భాగాల పని చేసినట్టు? 3 భాగాల పని చేసినట్టు. మరి సి గురించి మాట్లాడితే 36 భాగాలు, మొత్తం 72 భాగాల పనిని 36 రోజుల్లో పూర్తి చేశాడు అంటే డైలీ 2 భాగాల పని చేశాడు. ఏ సామర్థ్యం 4 భాగాలు, బి సామర్థ్యం 3 భాగాలు, సి సామర్థ్యం 2 భాగాలు. మరి ఈ ముగ్గురు సామర్థ్యాల మొత్తం ఎన్ని భాగాలండి? ఈ ముగ్గురు సామర్థ్యాల మొత్తం వచ్చేసి ఎన్ని భాగాలు? 9 భాగాలు. 9 భాగాల సామర్థ్యం చొప్పున అంటే డైలీ 9 భాగాల చొప్పున మొత్తము 72 భాగాల పని పూర్తి కావాలి. డైలీ 9 భాగాల చొప్పున మొత్తము 72 భాగాల పని పూర్తి కావడానికి సింపుల్గా
ఎంతకాలం పడుతుందండి? 8 డేస్ పడుతుంది. 9 8 ఎంత? 72. కాబట్టి సో 8 డేస్ అనేటువంటిది ముగ్గురు కలిసి ఆ పని పూర్తి చేయటకు పట్టేటువంటి కాలం. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9 అబ్జర్వ్ చేయండి. ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 10 రోజుల్లో, బి మరియు సిలు కలిసి అదే పనిని 12 రోజుల్లో, సి మరియు ఏలు కలిసి 15 రోజులలో చేయుదురు. అయినా ముగ్గురు కలిసి ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో చేయుదురు? ఇక్కడ మీరు ముందుగా లాజిక్ ఏంటో అబ్జర్వ్ చేయండి. ఏ మరియు బి ఇద్దరు కలిసి అట, ఓకేనా? ఏ మరియు బి ఇద్దరు కలిసి ఏమో 10 డేస్లో అండి. మరి బి మరియు సిలు కలిసి ఏమో ఎన్ని డేస్ అండి? 12 డేసు. అదేవిధంగా సి మరియు ఏలు కలిసి ఆ పని మొత్తాన్ని 15 డేస్లో పూర్తి చేస్తారు. అది క్వశ్చన్ యొక్క మీనింగ్. సో ఇప్పుడు మీరు సింపుల్గా చేయాల్సిన పని ఏంటి అంటే, ముందుగా బ్లైండ్గా 10 చేత, 12 చేత మరియు 15 చేత నిశ్శేషంగా భాగింపబడేటువంటి ఏదో ఒక నెంబర్ తీసుకోండి. అజ్యూమ్ ఎనీ వన్ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 10, 12 అండ్ 15. కాబట్టి ఆ పని మొత్తాన్ని సింపుల్గా మనం ఎన్ని భాగాలు తీసుకోవచ్చు అండి? పని మొత్తాన్ని 60 భాగాలుగా తీసుకోవచ్చు. మరి ఏ అనేటువంటి వాడేమో 10 డేస్లో పూర్తి చేసిండు, అంటే ఏ ప్లస్ బినేమో 10 డేస్లో పూర్తి చేశాడు. బి ప్లస్ సినేమో 12 డేసు, సి ప్లస్ సినేమో ఎన్ని డేస్ అండి? 15 డేసు. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు తెలుసుగా. ఇది ఏబి అండి. ఏ ప్లస్ బి అన్నా ఏబి అన్నా మీనింగ్ సేమ్ కదా. ఇక్కడ ఏబి అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అడిషన్ కాదు. ఏబి అంటే ఏబీలు కలిసి, బీసీ అంటే బీసీలు కలిసి, సిఏ అంటే సిఏలు కలిసి, ఆ విధంగా. ఓకే, రోజుకు 10 డేస్లో పని పూర్తయింది కాబట్టి 10 6లో ఎంత? 60. 12 5లో ఎంత? 60. 15 4లో ఎంత? 60. అంటే మీనింగ్ ఏంటి? ఏ మరియు బి ఇద్దరు కలిసి రోజుకి 6 భాగాల పని చేస్తారు. బి మరియు సిలు కలిసి రోజుకి 5 భాగాల పని చేస్తారు. సి మరియు ఏలు కలిసి రోజుకి 4 భాగాల పని చేస్తారు. కాబట్టి మీరు సింపుల్గా ఈ సామర్థ్యాల మొత్తాన్ని ఒకసారి కలపండి. 6 భాగాలు ప్లస్ 5 భాగాలు ప్లస్ 4 భాగాలు, ఈ మొత్తం ఎన్ని భాగాలండి? 15 భాగాలు కదా. ఈ 15 భాగాలు ఏంటి మరి? 15 భాగాలు ఏంటి అంటే ఏబీల సామర్థ్యాల మొత్తం, బీసీల సామర్థ్యాల మొత్తం, అదేవిధంగా సి మరియు ఏల యొక్క సామర్థ్యాల మొత్తం. ఓకేనా? సో ఏబీ సామర్థ్యం, బీసీ సామర్థ్యం, సిఏ సామర్థ్యం అంటే ఇందులో ఎన్ని ఏలు ఉన్నాయండి? 2 ఏలు ఉన్నాయి, 2 బీలు ఉన్నాయి, అదేవిధంగా 2 సీలు ఉన్నాయి. కాబట్టి ఇండైరెక్ట్గా నేను ఒక 2ని కామన్ తీస్తే 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, అంతే కదా. ఇక్కడ మ్యాథమెటికల్గా ఏబీ బీసీ సి అని కాదండి. ఇక్కడ మీనింగ్ ఏంటి? ఏబీ అంటే ఏ ప్లస్ బి అని అర్థం. ఇది ఏ ప్లస్ బి, ఇది బి ప్లస్ సి, ఇది సి ప్లస్ ఏ. అంటే ఏ ప్లస్ బిల సామర్థ్యాల మొత్తం, బి ప్లస్ ఏల సామర్థ్యాల మొత్తం, సి ప్లస్ ఏల సామర్థ్యాల మొత్తం. అట్లా 2ని కామన్ తీస్తే 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఒకటి ఏమొచ్చింది? 15 వచ్చింది. మరి క్వశ్చన్లో అడిగింది ఎవరి గురించి అడిగాడు? ముగ్గురు కలిసి ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో చేయను అన్నాడు. క్వశ్చన్లో ఎవరి గురించి అయితే అడిగాడో వారి సామర్థ్యాలు కావాలి. క్వశ్చన్లో ఒకవేళ ఏ ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయను అన్నప్పుడు ఏ సామర్థ్యం కావాలి. క్వశ్చన్లో బి ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయను అన్నప్పుడు బి సామర్థ్యం కావాలి. సి ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయను అన్నప్పుడు సి సామర్థ్యం కావాలి. కానీ క్వశ్చన్లో అడిగింది ముగ్గురు కలిసి ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో చేయుదురు అన్నాడు. కాబట్టి మనకి ఏం కావాలండి? ఆ ముగ్గురు సామర్థ్యాల మొత్తం ఎంతో కావాలి. సో ఈ ముగ్గురు సామర్థ్యాల మొత్తం వచ్చేసి నేను డైరెక్ట్ స్టెప్ రాస్తున్నాను అండి, ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ 2 కాస్త ఇటువైపుకి వస్తే 15/2 అవుతుంది. ఈ 15/2నే సింపుల్గా ఏం రాసుకోవచ్చు అండి? 7.5 రాసుకోవచ్చు. ఓకేనా? లేదు మీరు 15/2 అలాగే ఉంచినా పర్లేదు. 15/2 అలాగే ఉంచినా పర్లేదు. ఏంటి 15/2? ఏబీసీల యొక్క సామర్థ్యాల మొత్తం. అంటే మీనింగ్ ఏంటి? ఏబీసీలు ముగ్గురు కలిసి రోజుకి 15/2 భాగాల పని చేస్తారు. అంటే 7.5 పార్ట్స్ వరకు చేస్తారు. 7.5 భాగాల పని చేస్తారు. అలా పని మొత్తం ఎన్ని భాగాలు ఉంది మరి? అలా పని మొత్తం ఎన్ని భాగాలు ఉందండి? 60 భాగాలు ఉంది. 60 భాగాల పనిని రోజుకి 15/2 చొప్పున 15/2 చొప్పున ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారన్నప్పుడు 60/15/2. ఓకేనా? 60/15/2. ఈ 2 కాస్త పైకి వెళ్తే ఇది 120 అవుతుంది. నార్మల్ మల్టిప్లికేషన్ అది. సో 120/15. 120/15 అంటే 15 1 జా 15 8 జా. దేర్ఫోర్ ముగ్గురు కలిసి ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారండి? 8 డేస్లో పూర్తి చేస్తారు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. కొంత ఆలోచన సామర్థ్యాన్ని పెంచుకోండి. ఓకేనా? ఆలోచన సామర్థ్యాన్ని పెంచుకొని దానిని ఎలా చేయాలో మీరు థింక్ చేయండి. ఎట్లాగో మీకు వీడియో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి వీడియో పాజ్ చేయండి. అదే సొల్యూషన్ని మళ్ళీ పదే పదే మీరు వినే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు మంచి కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. ఒకవేళ ఇదే మోడల్లో ఏ ఒంటరిగా ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో చేయను అన్నప్పుడు నాకేం కావాలి అంటే ఏ యొక్క సామర్థ్యం మాత్రమే కావాలి. అంటే ఇండైరెక్ట్గా క్వశ్చన్లో ఎవరి గురించి అయితే అడుగుతున్నాడో
వారి సామర్థ్యాలు మాత్రమే కావాలి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. రైట్. నౌ లెట్స్ సీ ది క్వశ్చన్ నెంబర్ 10. ఏంటండి ఏ ప్లస్ బి, ఇక్కడ ఏ మరియు బి అంటే మీనింగ్ ఏ ప్లస్ బి అన్నట్టు. ఓకేనా. ఏ మరియు బిలు కలిసి ఒక పనిని 20 రోజుల్లో, బి మరియు సిలు కలిసి 30 రోజుల్లో, సి మరియు ఏలు కలిసి అదే పనిని 60 రోజులలో చేయును. అయినా బి ఒంటరిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయును? మీకు చెప్పాను కదా ఇంతకుముందు క్వశ్చన్ దీనికి తేడా ఏంటి? ఈ క్వశ్చన్లోనేమో ముగ్గురు కలిసి అన్నాడు. అదే ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు? బి ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయును అంటున్నాడు. ఓకేనా. బి ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయును అని అంటున్నాడు. ఏ బీలు కలిసేమో 20 రోజుల్లో, బీసీలు కలిసేమో 30 రోజుల్లో, సి మరియు ఏలు కలిసేమో 60 రోజుల్లో. మీరు బ్లైండ్గా చేయాల్సింది 20, 30 మరియు 60ల చేత నిశేషంగా భాగింపబడే నెంబర్ తీసుకోండి. 20 చేత, 30 చేత, 60 చేత నిశేషంగా భాగింపబడేటువంటి ఆ బ్యూటిఫుల్ నెంబర్ని మీరు ఏమని తీసుకోవచ్చండి? 60. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు 60 మాత్రమే తీసుకోవాల్సిన పని లేదండి. 20, 30, 60 చేత డివైడ్ అయ్యే ఎనీ నెంబర్ యూ కెన్ అజ్యూమ్. 60, 120, 180, 240 వాట్ ఎవర్. ఓకేనా. ఏది తీసుకున్నా సరే మీకు ఫైనల్ ఆన్సర్లో ఏ మార్పు ఉండదని అభ్యర్థులు అబ్జర్వ్ చేయండి. సో ఓకే. సో ఇదేమో ఏబీలేమో 20 రోజుల్లో, మరి బీసీలేమో 30 రోజుల్లో, సి మరియు ఏలేమో ఎన్ని రోజుల్లో? 60 రోజుల్లో. సో 23లో 60, 32లో 60, 61లో 60. సో కాబట్టి ఇది ఎవరు చేయాల్సిన పని? ఏబీలు చేయాల్సిన పని. ఇది ఎవరు చేయాల్సిన పని? బీసీలు. ఇది ఎవరిదండి? సిఏలు. అంటే ఇండైరెక్ట్గా ఏబి, బీసీ మరియు సిఏల యొక్క సామర్థ్యాలు వస్తున్నాయి. ఇక్కడ ఏబి అంటే మీనింగ్, ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటూ మర్చిపోండి మీరు. ఏబి అంటే ఏబీల సామర్థ్యాలు మొత్తం అని, బీసీ అంటే బీసీల సామర్థ్యాలు మొత్తం అని, సిఏ అంటే సిఏల యొక్క సామర్థ్యాలు మొత్తం అని. ఓకేనా. మరి దీన్ని బేస్ చేసుకొని ఈ సామర్థ్యాల మొత్తం ఎంతో కలపండి. సామర్థ్యాల మొత్తం ఎంతో కనుక్కుంటే 3 + 2 + 1 అండి. 3 + 2 + 1 ఎంత? 6. ఇది ఎవరి సామర్థ్యాల మొత్తం? ఏ మరియు బిల సామర్థ్యం, బి మరియు సిల సామర్థ్యం, సి మరియు ఏల సామర్థ్యాల మొత్తం అండి. ఏబి, బీసీ, సిఏల యొక్క సామర్థ్యాల మొత్తం. నేను మొత్తం మీద 2 కామన్ తీస్తున్నా. 2 కామన్ తీస్తే ఏమొస్తుందండి? ఏ ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. ఓకేనా. ఇక్కడ అభ్యర్థులు మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కానవసరం లేదు. ఏబి, బీసీ, సిఏలకి సార్ ఇలా 2 కామన్ తీశారు అని ఇక్కడ కాదు. ఇక్కడ మీనింగ్ ఏబి అంటే యాక్చువల్గా ఈ స్టెప్ని అక్కడ స్పేస్ తక్కువగా ఉంది కాబట్టి నేను షార్ట్ ఫామ్లో రాశాను. ఇక్కడ మీనింగ్ ఏంటండి? ఏ ప్లస్ బిల సామర్థ్యాల మొత్తం, బి ప్లస్ సిల సామర్థ్యాల మొత్తం, సి ప్లస్ ఏల సామర్థ్యాల మొత్తం. అప్పుడు ఏం రాయాలి? 3 + 2 + 1 = 6 అని రాయాలి. ఆ విధంగా యాక్చువల్ ఇది స్టెప్. సో ఇందులో ఎన్ని ఏలు ఉన్నాయి? 2 ఏస్ ఉన్నాయి. ఎన్ని బీస్ ఉన్నాయండి? 2 బీస్ ఉన్నాయి. ఎన్ని సీస్ ఉన్నాయండి? 2 సీస్ ఉన్నాయి. కాబట్టి 2 ఏసు, 2 బీసు, 2 సీసు. అప్పుడు 2 కామన్ తీయచ్చు. ఓకేనా. అభ్యర్థులు అలా గుర్తుంచుకోండి. అంతేగాని మీరు మ్యాథమెటికల్గా అదేంటి సార్ ఏబీ బీసీ ప్లస్ సి ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఉంది కదా, మీరు ఎలా 2 కామన్ తీశారని కాదు ఇక్కడ మీనింగ్. అందుకే నేను చెప్పేటువంటి వర్డ్స్ పైన ఫోకస్ చేయండి. ఓకే. రైట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ మై ఇంటెన్షన్. నౌ లెట్స్ సీ. సో 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత వచ్చిందండి? 6 వచ్చింది. 2 1s 2 3s అంటే ఇండైరెక్ట్గా ఏ ప్లస్ బి ప్లస్ సిల యొక్క సామర్థ్యాల మొత్తం, ఏ ప్లస్ బి ప్లస్ సిల యొక్క సామర్థ్యాల మొత్తం ఎంత? 3 భాగాలు. కానీ క్వశ్చన్లో నాకు కావాల్సిన ఎవరి సామర్థ్యం? బి సామర్థ్యం కావాలి. ఓకేనా. మరి ఇక్కడ నా క్వశ్చన్లో బి సామర్థ్యం కావాలి కాబట్టి బి సామర్థ్యం కావాలి అంటే ముగ్గురు సామర్థ్యాల మొత్తంలో నుంచి సిఏ సామర్థ్యం తీసేయండి. అంతే కదా. ఏబీసీల సామర్థ్యంలోకి వెళ్ళి సిఏ సామర్థ్యం తీసేస్తున్నా. ఏబీసీల సామర్థ్యం నుంచి నేను సిఏ సామర్థ్యం తీసివేస్తే వచ్చేది బి యొక్క సామర్థ్యం. మరి సిఏ సామర్థ్యం ఎన్ని భాగాలు ఉందండి? 1 భాగం ఉంది. సో 3 - 1 అంటే ఎంతకు సమానం అండి? 2కి సమానం. ఓకే. బి యొక్క సామర్థ్యం వచ్చేసింది. బి సామర్థ్యం ఎన్ని భాగాలు? 2 భాగాలు. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటండి? బి ఒంటరిగా ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో చేయును? పని మొత్తం ఎన్ని భాగాలు ఉందండి? 60 భాగాలు ఉంది. సో కాబట్టి రోజుకి 2 భాగాల చొప్పున మొత్తము 60 భాగాల పని పూర్తి చేయుటకు 60/2 అంటే మీనింగ్ ఏంటండి? 30 days పడుతుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకేనా. అర్థమైందని భావిస్తున్నా. మళ్ళీ ఒకసారి మీ వీడియో పాజ్ చేయండి. విల్ గెట్ ది క్లియర్ ఐడియా. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఏ కామా బీలు ఒక పనిని వరుసగా 20 రోజులు 30 రోజుల్లో చేయును. ఏ మొదట పనిని ప్రారంభించి 5 రోజులు చేసిన పిదప ఆ పనిని విరమించను. అయినా మిగిలిన పనిని బి ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేయును అన్నాడు. ఓకే. దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్. కొంత అడిగే విధానం కొద్దిగా మార్చాడు. మీరు ఫస్ట్ చేయాల్సిన ప్రైమరీ థింగ్ ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకోవాలండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే క్వశ్చన్ మీనింగ్ మీకు అర్థం కావాలి. సో కాబట్టి క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక 2 times 3 times క్వశ్చన్ జాగ్రత్తగా రీడ్ చేయండి. క్వశ్చన్ రీడ్ చేసిన తర్వాత కనుక మీరు అర్థం చేసుకుంటే
ఆన్సర్ మీకు సులువుగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. సరే, ఏనేమో 20 రోజులు, బీనేమో 30 రోజులు. యాజ్ యూజువల్గా మొత్తం పని మీరు కన్సిడర్ చేసే సందర్భంలో 20 చేత 30 చేత నిశేషంగా భాగింపబడే ఒక నెంబర్ తీసుకోండి, 60. సో ఓకేనా. సో ఇక్కడ ఏ అనేటువంటి వాడేమో పనిని 20 రోజుల్లో పూర్తి చేసిండు, బి అనేటువంటి వాడేమో 30 రోజుల్లో పూర్తి చేసిండు. ఓకేనా. కాబట్టి ఏ యొక్క సామర్థ్యం ఎన్ని భాగాలు? 3 భాగాలు. బి సామర్థ్యం ఎన్ని భాగాలు? 2 భాగాలు. ఏ అనేటువంటి వాడు రోజుకి 3 భాగాల పని చేస్తుండు. మరి బి అనేటువంటి రోజుకి ఎన్ని భాగాల పని చేస్తుండు? 2 భాగాల పని. ఏనేమో రోజుకి 3 భాగాల పని చేయుచున్నాడు, బీనేమో రోజుకి 2 భాగాల పని చేయుచున్నాడు. మరి ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ముందుగా ఎవరు స్టార్ట్ చేశారు వర్క్? ఏ మొదట పనిని ప్రారంభించి ఎన్ని డేస్ పాటు చేశాడు? 5 డేస్ పాటు చేశాడు. కాబట్టి ఏ అనేటువంటి వ్యక్తి 5 రోజుల్లో చేసిన పని ఎంతో కనుక్కుందామండి. ఏ అనేటువంటి వ్యక్తి 5 రోజుల్లో చేసిన పని ఎంతో కనుక్కుందాం. ఏ అనేటువంటి వ్యక్తి రోజుకి ఎన్ని భాగాల పని చేయుచున్నాడు? 3 భాగాల పని చేయుచున్నాడు. అట్లా ఎన్ని డేస్ పాటు చేశాడు? 5 డేస్ పాటు చేశాడు. కాబట్టి ఏ అనేటువంటి వ్యక్తి 5 డేస్లో చేసిన మొత్తం పని ఎన్ని భాగాలకు సమానం అండి? 15 భాగాలకు సమానం. ఆ తర్వాత ఏ అనేటువంటి వ్యక్తి పనిని విరమించాడు, 5 డేస్ పాటు చేశాడు, విరమించాడు. ఇప్పుడు ఆ మిగిలిన పని ఎవరు చేయాలి? మరి బి చేయాలి. ఇక్కడ నాకు కావాల్సింది ఇంకా ఎంత పని మిగిలిందో కనుక్కుందాం. పని మొత్తం 60 భాగాలు ఉంది కదా, 60 భాగాల్లో ఎన్ని భాగాలు అయిపోయిందండి? 15 భాగాలు అయిపోయింది. ఇంకా ఎన్ని భాగాలు మిగిలిందండి? 45 భాగాలు మిగిలింది. ఈ 45 భాగాల మిగిలిన పనులు ఎవరు చేయాలి? మరి బి మాత్రమే చేయాలి. బి రోజుకి ఎన్ని భాగాల పని చేయుచున్నాడు? 2 భాగాల పని చేయుచున్నాడు. కాబట్టి రోజుకి 2 భాగాల చొప్పున మొత్తము 45 భాగాలు పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుందంటే 20 to 1/2 డేస్ పడుతుందండి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. అంతే కదా. 45లో సగం ఎంత? 22.5. ఈ 22.5ని ఎవరు రాసుకోవచ్చు? 20 to 1/2 డేస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ సొల్యూషన్. ఓకే. సో ఇంతకుముందు క్వశ్చన్లో ముగ్గురు కలిసి, అదే ఈ క్వశ్చన్లో బి ఒంటరిగా అన్నాడు. ఒకవేళ బి ఒంటరిగా అడిగాడు కాబట్టి బి సామర్థ్యం ఫైన్ చేసాం. ఇక్కడ బి ఒంటరిగా అడిగాడు కాబట్టి ఇక్కడ ఆ మోడల్ అవసరం లేదు. అయినా బి ఒంటరిగా అడిగాడు కాబట్టి మనకు చివరికి ఏం అవసరం? బి యొక్క సామర్థ్యం అవసరం. బి సామర్థ్యం ఎన్ని భాగాలు ఉంది? 2 భాగాలు ఉంది. సో ఇదొక మోడల్, ప్రీవియస్ క్వశ్చన్ ఒక మోడల్. ఇట్లా ప్రతి క్వశ్చన్స్ నీట్గా అన్నీ కూడా మంచి మంచి కాన్సెప్ట్స్ దీంట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి ఒకసారి క్వశ్చన్, వీడియో పాజ్ చేయండి, క్వశ్చన్ ఒక 2-3 టైమ్స్ రీడ్ చేయండి, ఆన్సర్ ట్రై చేయండి. పి కామా క్యూలు ఒక పనిని వరుసగా 40 రోజులు 50 రోజుల్లో చేయుదురు. క్యూ మొదట పనిని ప్రారంభించి 10 రోజులు చేసిన పిదప పనిని విరమించాడు. మిగిలిన పనిని పి పూర్తి చేసిన ఆ మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తగును? క్వశ్చన్ మీనింగ్ అర్థమైంది కండి. అసలు ఫస్ట్ క్వశ్చన్ చదవడం ఫస్ట్ క్వశ్చన్ యొక్క మీనింగ్ మీకు అర్థం అయిపోతే 50% సొల్యూషన్ మీకు వచ్చినట్టే. ఇక మిగతా 50% మీకు అర్థం కావాలి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వింటే మిగతా 50% మీకు నీట్గా అర్థమైపోతుంది. రైట్. పి కామా క్యూలు ఒక పనిని వరుసగా ఎలా చేస్తారట? 40 రోజులు మరియు 50 రోజుల్లో చేయుచున్నారు. ముందుగా వర్క్ ఎవరు స్టార్ట్ చేశాడు? క్యూ స్టార్ట్ చేశాడు. అలా ఎన్ని డేస్ పాటు చేసిండు? 10 డేస్ పాటు చేసి విరమించాడు. అలా విరమిస్తే మరి మిగిలిన పని వాళ్ళు చేశారు? పి చేశారు. మరి ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఆ మొత్తము పని ఎన్ని డేస్లో పూర్తి అయిపోతుంది అడిగాడు. ఓకేనా. క్వశ్చన్ మీనింగ్ అబ్జర్వ్ చేయండి. ఆ మొత్తము పని ఎన్ని డేస్లో పూర్తి అయిపోతుంది అని అడిగాడు. సో కాబట్టి బ్లైండ్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే క్రమంలో నేను గుర్తించాల్సిన ప్రైమరీ థింగ్ ఏంటి అంటే 40 చేత మరియు 50 చేత నిశేషంగా భాగింపబడే ఒక నెంబర్ తీసుకుందాం. చెప్పండి. టెల్ మీ ఎనీ వన్ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై బోత్ 40 and 50. యువర్ ఆన్సర్ ఈజ్ 200 కదా. 200 అనే నెంబరు 40 చేత మరియు 50 చేత నిశేషంగా భాగింపబడుతుంది. కాబట్టి ఇక్కడేమో 40 డేస్ అండి, ఇక్కడేమో ఏం తీసుకుంటామండి? 50 డేస్గా తీసుకుంటాం. 40 డేస్ మరియు 50 డేస్. సో కాబట్టి పి 40 రోజుల్లో పని పూర్తి చేశాడు అంటే రోజుకి ఎన్ని భాగాలు చేశాడు? 5 భాగాలు చేశాడు. మరి క్యూ అనేటువంటి వాడు రోజుకి 50 రోజుల్లో పని పూర్తి చేశాడు అంటే రోజుకి ఎన్ని భాగాలు చేశాడు? 4 భాగాలు చేశాడు. పి యొక్క సామర్థ్యం ఏమో 5 భాగాలు, క్యూ సామర్థ్యం ఏమో 4 భాగాలు. అర్థమవుతుంది కదా. పి సామర్థ్యం ఏమో 5 భాగాలు, క్యూ సామర్థ్యం ఏమో 4 భాగాలు. ముందుగా వర్క్ వాళ్ళు చేశారండి. క్యూ స్టార్ట్ చేశాడు. ఎన్ని డేస్ పాటు చేశాడు? 10 డేస్ పాటు చేశాడు. కాబట్టి క్యూ 10 రోజుల్లో చేసిన పని ఎంతో కనుక్కుందాం. క్యూ 10 డేస్లో చేసిన వర్క్ ఎంతో కనుక్కుందాం. క్యూ డైలీ ఎన్ని భాగాల పని చేయుచున్నాడు? 4 భాగాల పని చేయుచున్నాడు. అట్లా ఎన్ని డేస్ పాటు చేయాలి? 10 డేస్ పాటు చేయాలి. కాబట్టి క్యూ అనేటువంటి వ్యక్తి 10 రోజుల్లో ఎంత పని చేశాడు? 40 భాగాల పని చేశాడు. ఇంకా పని మిగిలిందా? పూర్తిగా అయిపోయిందంటే పని మిగిలింది. ఆర్డబ్ల్యూ అంటే రిమైనింగ్ వర్క్. పని మొత్తం యాక్చువల్గా ఎంత?
200 భాగాలు. 200 భాగాల్లో ఎన్ని భాగాలు అయిపోయిందండి? 40 భాగాలు అయిపోయింది. ఇంకా ఎన్ని భాగాలు మిగిలిందండి? 160 పార్ట్స్ మిగిలింది. మరి క్యూ అనే వ్యక్తి ఆ పనిని విరమించాడు కదా! మరి క్యూ విరమిస్తే మిగిలినటువంటి ఈ 160 పార్ట్స్ వర్క్‌ని ఎవరు పూర్తి చేశాడు? పి పూర్తి చేశాడు. మరి పి సామర్థ్యం ఎంతుందండి? 5 భాగాలుంది. అంటే పి అనేటువంటి వాడు రోజుకి 5 భాగాల చొప్పున మొత్తం 160 భాగాల పని పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుంది అంటే 160/5 కదా! డైలీ 5 పార్ట్స్ చేస్తుండు. అట్లా 160 పార్ట్స్ వర్క్ కంప్లీట్ చేయాలి. 160/5 160/5 అంటే 5 మూలలో ఎంత అండి? 15. 5 రెండులో ఎంత? 10. కాబట్టి మిగిలినటువంటి పని ఇప్పుడు ఈ క్వశ్చన్ని 2 రకాలుగా అడగొచ్చు. ఒకటేంటి అంటే మిగిలినటువంటి పనిని పి ఎన్ని రోజుల్లో పూర్తి చేయను అంటే మీ ఆన్సర్ ఏంటండి? 32 డేస్. అలా కాకుండా మరి క్వశ్చన్‌లో ఏమడిగాడు? క్వశ్చన్‌లో అడిగింది ఆ మొత్తము పని ఎన్ని డేస్‌లో పూర్తగును అన్నాడు. ఆ మొత్తము పని ఎన్ని డేస్‌లో పూర్తగును అన్నాడు. మొత్తము ఎన్ని డేస్‌లో పూర్తగును అంటే స్టార్టింగ్‌లో క్యూ అనేటువంటి వాడు ఎన్ని డేస్ పాటు చేశాడు? 10 డేస్ పాటు చేశాడు. క్యూ విరమించిన తర్వాత మిగిలినటువంటి పనిని పి ఎన్ని డేస్ పాటు చేశాడు? 32 డేస్ పాటు చేశాడు. కాబట్టి 42 డేస్‌లో పూర్తయిపోతుందండి. మొత్తము పని అంటేనేమో 42 డేసు. మిగిలిన పని అంటేనేమో ఏంటండి? 32 డేస్. I hope you understood this beautiful question. Okay. Now let's see the next question. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ. సో క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ ఒక పనిని 30 రోజుల్లో చేయును. అతను 6 రోజులు చేసిన పిదప పనిని విరమించాడు. మిగిలిన పనిని బి ఒంటరిగా 12 రోజులలో పూర్తి చేసిన బి ఒక్కడే ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయును? క్వశ్చన్ మీనింగ్ అర్థమవుతుంది కాండి. ఏ ఒక పనిని ఎన్ని రోజుల్లో చేశారట? 30 రోజుల్లో చేశారట. అతను ఇనీషియల్గా వర్క్ ఎన్ని డేస్ చేశాను మరి? 6 డేస్ చేసిన తర్వాత వర్క్ని విరమించిండట. మిగిలిన పని ఎవరు చేశారు మరి? బి చేశాడు. ఎన్ని రోజుల్లో? 12 డేస్లో. మరి మిగిలిన పనిని బి 12 డేస్లో చేస్తే పూర్తి చేసిన బి ఒక్కడే ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయను అడుగుతున్నాడు. బి ఒక్కడే బి ఒక్కడే పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేయను? క్వశ్చన్ ఎవరి గురించి ఉందండి? బి గురించి ఉంది. బి ఒక్కడే పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో చేయును? క్వశ్చన్ బి గురించి ఉంది కాబట్టి బి యొక్క సామర్థ్యం ఎంతో మనకు తెలియాలి. జాగ్రత్తగా గమనించండి. టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్లో క్వశ్చన్లో ఎవరి గురించి అయితే అడుగుతున్నాడో వాడి ఎఫిషియన్సీ కావాలి. ప్రశ్నలో ఎవరి గురించి అయితే అడిగితే వాడి ఎఫిషియన్సీ అనేటువంటి మనం సింపుల్గా ఐడెంటిఫై చేయాలి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. మరి ఇక్కడ స్టార్టింగ్లో క్యూ క్యూ అనేటువంటి వ్యక్తి పని మొత్తాన్ని 30 డేస్లో పూర్తి చేయను అన్నాడు. అంటే క్యూ అనేటువంటి వ్యక్తికి పూర్తి పని చేయడానికి పట్టే కాలం ఇచ్చాడు ఈ అనే వ్యక్తికి. కానీ బి అనేటువంటి వ్యక్తికి పని పూర్తి చేయడానికి పట్టే పూర్తి కాలం ఇచ్చాడా? ఇవ్వలేదు. అదే మనం కనుక్కోవాలి. అక్కడ బికి సంబంధించి పూర్తి కాలము లేదు కాబట్టి మనం ఈ క్వశ్చన్లో పూర్తి పనిని పరిగణించే క్రమంలో ముందుగా ఏ పరంగానే వెళ్దాం. పూర్తి పనిని పరిగణించే క్రమంలో ఏ పరంగానే వెళ్దాం. ఏ ఒక పనిని ఎన్ని రోజుల్లో చేయునట? 30 రోజుల్లో చేస్తారట. కాబట్టి పని మొత్తాన్ని ఎన్ని భాగాలు అనుకుందాము అంటే పని మొత్తము ఎన్ని భాగాలు అనుకుందాము అంటే 30 భాగాలు అనుకుందాం. నేను ఐఎమ్ అజ్యూమింగ్ టోటల్ వర్క్ ఈజ్ హౌ మెనీ యూనిట్స్? 30 యూనిట్స్. అట్లా డైలీ ఏ అనేటువంటి వాడు ఒక్కొక్క భాగం చేసుకుంటూ వెళ్తే మొత్తం మీద 30 భాగాలు పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుంది? 30 రోజులు పడుతుంది. ఎవరికి? ఏ అనే వ్యక్తికి. మరి ఆ ఏ అనే వ్యక్తి ఎన్ని డేస్ పాటు చేసిండు? ఇనీషియల్గా 6 డేస్ పాటు చేసిండు. కాబట్టి ఏ 6 రోజుల్లో చేసిన పని ఎంతో కనుక్కుందాం. అర్థమవుతుంది కదా? ఏ 6 రోజుల్లో చేసిన పని. డైలీ ఒక్కొక్క భాగం చేసుకుంటూ వెళ్తుండు కదా ఏ. మరి 6 రోజుల్లో ఎన్ని భాగాల పని చేసిండు? 6 భాగాల పని చేశాడు. ఇంకా నాకు కావాల్సింది మిగిలిన పని. మొత్తం పని నేను 30 భాగాలు అనుకున్నాను. అందులో 6 రోజుల్లో 6 భాగాల పని అయిపోయింది. ఇంకా ఎన్ని భాగాలు మిగిలింది? 24 భాగాల పని మిగిలింది. ఈ 24 భాగాల పనిని ఆల్రెడీ చేశారు. ఎవరు చేశాడు? బి చేశాడు. బి ఒంటరిగా మిగిలిన పనిని 12 డేస్లో చేయను అన్నాడు. బి ఒంటరిగా మిగిలిన పనిని 12 డేస్లో చేయను అంటే పని మొత్తము ఎన్ని భాగాలు ఉంది? ఇక్కడ మిగిలిన పని 24 భాగాలు ఉంది కదా. మిగిలినటువంటి పని 24 భాగాలు ఉంది. 24 భాగాల పనిని డైలీ 24 భాగాల పనిని 12 డేస్లో పూర్తి చేశాడు. ఓకేనా? 24 మీరు అజ్యూమ్ చేసుకోండి. పని మొత్తం 24 పార్ట్స్ ఉంది. 12 డేస్లో పూర్తి అయిపోయింది. 24 భాగాల పని 12 డేస్లో పూర్తి కావాలి అంటే డైలీ ఎన్ని భాగాలు పూర్తి కావాలి? 2 పార్ట్స్ పూర్తి కావాలి కదా. 2 పార్ట్స్ పూర్తి కావాలి. సో ఇట్లా బి యొక్క సామర్థ్యం వచ్చేసింది. క్వశ్చన్లో ఎవరి గురించి అయితే అడుగుతున్నాడో వాడి సామర్థ్యం కావాలి. క్వశ్చన్లో అడిగింది బి గురించి కాబట్టి బి సామర్థ్యం వచ్చేసింది.
బి అనేటువంటి వాడు రోజుకి ఎన్ని భాగాల పని చేయుచున్నాడు? 2 భాగాల పని. మరి క్వెషన్ ఏంటిది? బి ఒక్కడే ఆ పని మొత్తాన్ని ఎన్ని రోజుల్లో చేయను అంటున్నాడు. పని మొత్తాన్ని ఎన్ని రోజులు చేయను? పని మొత్తము అంటే ఎన్ని భాగాలు ఉందండి? 30 భాగాలు ఉంది. 30 భాగాల పనిని డైలీ 2 భాగాల చొప్పున చేసుకుంటూ వెళ్తే ఎంత కాలం పడుతుందండి? 15 డేస్ పడుతుంది. Therefore, 15 days is the answer for this beautiful question. I hope you understood. ఓకేనా? 15 డేస్ అనేటువంటిది దీని యొక్క సమాధానం. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మీరు పరిగణించే క్రమంలో మొత్తం పనిని పరిగణించే క్రమంలో ఏ పరంగానే మాత్రమే వెళ్తున్నాం. ఎందుకంటే బి ఒంటరిగా 12 డేస్లో పూర్తి పని చేయలే, మిగిలిన పని చేసిండు. కాబట్టి ఈ మీరు 30 12 చేత భాగించబడిన నెంబర్ అని తీసుకోవద్దు. ఓన్లీ 30 చేత భాగించబడిన నెంబరే తీసుకోవాలి. ఎందుకు అంటే బి పూర్తి పని కాదు, సగం పని గురించి, కొంత పని గురించి మాత్రమే ఇచ్చాడు బికి సంబంధించి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, హియర్ ఈస్ ద క్వశ్చన్. ఏంటంటే క్వశ్చన్, ఏ కామా బీలు ఒక పనిని వరుసగా 20 రోజులు 30 రోజుల్లో చేయను. ఇద్దరూ కలిసి పని ప్రారంభించిన 4 రోజుల తర్వాత ఏ ఆ పనిని విరమించను. అయినా మిగిలిన పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేయను అంటున్నాడు. ఏ కామా బీలు ఒక పనిని వరుసగా 20 రోజులు 30 రోజులు చేశారట. ఇద్దరు మరి స్టార్టింగ్లో వర్క్ ఎవరు చేశారు? ఏ మరియు బి ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు. ఎన్ని డేస్ పాటు చేశారు? 4 డేస్ పాటు చేశారు. తర్వాత ఎవరు విరమించారు? ఏ విరమించాడు. అయినా మిగిలిన పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు గమనిస్తున్నారా? ప్రశ్న అడిగే విధానం క్రమంగా మారుస్తున్నాను. ప్రతి సందర్భంలో రకరకాల కాన్సెప్ట్స్ మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మంచి కంటెంట్ అండి. నోట్స్ మెయింటైన్ చేయండి. సో నోట్స్ ద్వారా ఇది నోట్స్ సపరేట్గా నోట్స్ రాసుకోండి. దాంతోపాటుగా ఇంకా మీరు సబ్జెక్ట్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. ఏ కామా బీలు ఒక పనిని వరుసగా 20 రోజులు మరియు 30 రోజుల్లో చేయను అన్నాడు. బ్లైండ్గా 20 చేత 30 చేత నిశ్శేషంగా భాగింపబడే నెంబర్ ఎంత? 60. కాబట్టి ఏనేమో 20 అట, బీనేమో 30 అట. ఏనేమో 20, బీనేమో 30. కాబట్టి 23లో ఎంత? 60. 32లో ఎంత? 60. నేను ఏ గురించి మాట్లాడుతున్నా? ముందుగా బి గురించి. ఏ గురించి మాట్లాడదాం? బి గురించి మాట్లాడదాం. 23లో 60, 32లో ఎంత? 60. అంటే మీనింగ్ ఏంటండి? ఏ అనేటువంటి వాడు రోజుకి 3 భాగాల పని చేయుచున్నాడు. బి అనేవాడు రోజుకి 2 భాగాల పని చేయుచున్నాడు. ముందుగా ఎవరు స్టార్ట్ చేయరు? ఇద్దరు కలిసి పని ప్రారంభించిన 4 డేస్ తర్వాత అన్నాడు. కాబట్టి ముందుగా ఇద్దరు కలిసి ఈ 4 డేస్లో ఎన్ని భాగాల పని చేశారో కనుక్కుందాం. ఏ ప్లస్ బిల 4 రోజుల పని. ఏ మరియు బి ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని భాగాల పని చేయుచున్నారు? 5 భాగాల పని కదా. ఏ మరియు బి ఇద్దరు కలిసి రోజుకి 5 భాగాల పని. అలా రోజుకి 5 భాగాల చొప్పున ఎన్ని డేస్ పాటు చేశారు? 4 డేస్ పాటు చేశారు. మరి 5 × 4 ఎంత? 20. అంటే ఏంటి? ఏ మరియు బి ఇద్దరు కలిసి ఆ 4 రోజుల్లో 20 భాగాల పని పూర్తి చేశారు. మరి ఇంకా పని పూర్తయిందా? ఇంకా ఉందా అంటే ఇంకా పని మిగిలింది. రిమైనింగ్ వర్క్ 60 భాగాల పనిలో జస్ట్ 20 భాగాలే అయిపోయింది. ఇంకెన్ని భాగాల పని మిగిలింది? 40 భాగాల పని మిగిలింది. ఈ మిగిలిన పనిని ఎవరు పూర్తి చేస్తారు? బి ఎన్ని రోజుల్లో పూర్తి చేయను అంటున్నాడు. క్వశ్చన్లో అడిగింది ఎవరి గురించి? బి గురించి. ఎవరి గురించి అయితే అడిగాడో వాడి సామర్థ్యం ఆధారంగా వెళ్ళాలి. క్వశ్చన్లో అడిగింది బి గురించి కాబట్టి బి సామర్థ్యం ఆధారంగా వెళ్ళాలి. సో బి అనేటువంటి వాడు రోజుకి ఎన్ని భాగాలు చేయుచున్నాడు? 2 భాగాలు. అలా ఎన్ని భాగాలు చేయాలి? 40 భాగాల పని చేయాలి. రోజుకి 2 భాగాల చొప్పున మొత్తం 40 భాగాలు పూర్తి కావడానికి ఎంతకాలం పడుతుందండి? 20 డేస్ పడుతుంది. 20 డేస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని 2 రకాలు అడగవచ్చు. ఒకటి ఏంటి అంటే బి ఎన్ని రోజుల్లో పూర్తి చేయను అనొచ్చు. బి ఎన్ని రోజుల్లో పూర్తి చేయను మిగిలిన పని అంటే ఏంటి మీ ఆన్సరు? 20 డేస్. అలా కాకుండా ఆ మొత్తము పని ఎన్ని రోజుల్లో పూర్తగును అనవచ్చు. మొత్తము పని ఎన్ని రోజుల్లో పూర్తగును అన్నప్పుడు ఏ మరియు బి ఇద్దరు కలిసి ఎన్ని డేస్ పాటు చేశారు? 4 డేస్ పాటు చేశారు. మరి మిగిలిన పనిని బి ఎన్ని డేస్ పాటు చేశాడు? 20 డేస్ పాటు చేశాడు. మరి ఆ మొత్తము పని ఎన్ని డేస్లో పూర్తి అయిపోతుందంటే 20 + 4 ఎంత? 24 డేస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకేనా? సో ఈ ఎపిసోడ్లో మనం కాలము పనికి సంబంధించినటువంటి చాలా మంచి కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. వీడియో మళ్ళొకసారి రివైజ్ చేయండి. సో మంచి కాన్సెప్ట్స్ మీకు లభిస్తాయి. ఈ సెకండ్ పార్ట్ మీకు అర్థమవుతూనే మళ్ళీ థర్డ్ పార్ట్లో మీకు అర్థమవుతుంది. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.